ఈజీగా పఫ్ హ్యాండ్ అయితే మనం ఇంట్లోనే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే నేను బ్లౌజ్ హ్యాండ్ అయితే కొలత 10 తీసుకున్నాగానే 9 పెట్టేసుకున్నా కొంచెం షార్ట్ కోసం అనేసి. తర్వాత 9 ఇంచెస్ పెట్టుకున్నా కదా, దీనికి 3 ఇంచెస్ పైన ఇంకొక పాయింట్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవైతే నేను 7 పెట్టేసిన. ఇక్కడ వరకు అయితే ఒక లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. తర్వాత పైన హ్యాండ్ నుండి ఇక్కడికి మనకి ఎంత వెడల్పు కావాలో అంత అయితే పెట్టేసుకొని ఇక ఎస్ షేప్లో అయితే డ్రా అయితే చేసేసుకోవాలి ఇక్కడికి అక్కడికి. తర్వాత హ్యాండ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి పఫ్ హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. మనం బయట కుట్టిస్తే ఇది 250 అట్లా తీసుకుంటున్నారు. ఒక పఫ్ ఏం లేదు. మనం హ్యాండ్ ఎంత పొడవు తీసుకుంటామో దానికైతే ఒక 3 అయినా 4 అయినా ఇంచెస్ పైన హైట్ తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు టక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ అన్నమాట, అందుకనేసి టక్ ఇచ్చుకోవడం. అంత ఈజీగా పఫ్ హ్యాండ్ మనం ఈజీగా ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు.